మిత్రులకు నమస్కారం. వెల్కమ్ టు బిఎంబి గురు ఛానల్. మనం ఇప్పుడు 12వ పాఠం తీయని పలకరింపు. తీయని పలకరింపు రచయిత్రి ఎవరంటే ఇల్లిందులో సరస్వతీదేవి. ఇక్కడ కూడా మనం ఇతివృత్తము, ప్రక్రియ, పాఠం యొక్క ఉద్దేశము, పాఠ్యభాగ వివరాలు, కవయిత్రి యొక్క పరిచయాన్ని, వాళ్ళు రాసినటువంటి రచయితలు ఏమున్నాయి వాటిని కూడా చూస్తాము. వాటిని కోర్స్ తో చూస్తాం కాబట్టి చివరి వరకు చూడండి. ఓకే, ఇప్పుడు తీయని పలకరింపు యొక్క కవయిత్రి ఎవరంటే ఇల్లందుల సరస్వతీదేవి. తీయని పలకరింపు యొక్క ఇతివృత్తం చూసినట్టయితే మానవ సంబంధాలు గుర్తించుకోవడానికి పలకరించేది ఎవరిని? మానవులనే కదా, పక్కన కదా పలకరిస్తాం. కాబట్టి సంబంధాలు మానవ సంబంధాలు అనేవి ఇతివృత్తము. ప్రక్రియ ఏంటి అంటే కథానిక ప్రక్రియకు చెందింది. కథానిక ప్రక్రియకు చెందింది ఇది కథానిక ప్రక్రియకు చెందింది. ఈ కింద ఆలోచించి చదవండి, ఆలోచించి చెప్పండి ఉంది కదా, ఇది ఒక్కసారి చూసినట్టయితే. అరే రాజన్న, ఈ బతుకు మీద విరక్తి కలుగుతుందిరా. రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లల్ని పెంచిన, విదేశాల్లో చదువుకుంటే గొప్ప ప్రయోజకులు అవుతారు, మాకు మంచి పేరు వస్తుంది అనుకున్నా. పెళ్లిళ్ళు చేసిన రెక్కలు వచ్చిన పక్షులు గూడు వదిలిపోయినట్లు మళ్ళా చూడకుండా వెళ్ళిపోయిండ్రురా. అప్పుడు సంగతి సరే, ఆయాసం వచ్చినప్పుడు నరాలు తెగిపోయేటట్లు ఏడ్చినా వాళ్ళకు వినబడదు. వినబడ్డా నేనొచ్చి ఏం చేస్తాను ఆయన, డాక్టర్కి చూపించుకో, కావాలంటే పైసలు పంపిస్తాం అని ఫోన్ పెట్టేస్తారు. ఈ బంగ్లాలు, కార్లు, సౌకర్యాలు మనసు విప్పి మాట్లాడతాయా? మనసులోని బాధని పంచుకుంటాయా? మనమన్లు మనవరాల స్పర్శను కలిగిస్తాయా? తీయగా ఒకసారి పలకరిస్తాయా అని పెద్దవాళ్ళ యొక్క ఆవేదనని తెలియజేయడం జరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి పెద్ద చేసి మంచి చదువులు చదివించి ప్రయోజకుల్ని చేస్తారు. వాళ్ళు ప్రయోజకులు అయిన తర్వాత పెంచిన తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు అని ఈ పాఠం ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ పాఠం యొక్క ఉద్దేశం చూద్దాం. ఆధునిక జీవితంలో కుటుంబ విలువలు, మానవ సంబంధాలు అడుగంటుతున్నాయి. వృద్ధులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. వాళ్ళ అవసరాలు నెరవేర్చడాన్ని, ఆత్మీయతను పంచడాన్ని పిల్లలు మర్చిపోతున్నారు. వృద్ధులు తమ ఆవేదనను ఎవరికి చెప్పుకోలేక సతమతమైపోతున్నారు. వృద్ధుల పట్ల అనుసరించాల్సిన వైఖరి గురించి ఆలోచింపజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ముసలి వాళ్ళను నిర్లక్ష్యానికి గురవుతున్నారు. వృద్ధులు అవ్వతాతలు గాని, నాయనమ్మ, అమ్మమ్మలు గాని వీళ్ళు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. అంటే ఎవరు పట్టించుకోవడం లేదు, వాళ్ళ అవసరాలను తీర్చడం లేదు, వాళ్ళతో ఆత్మీయతను పంచుకోవడం లేదు. పిల్లలు మర్చిపోతున్నారు, వాళ్ళతో ప్రేమగా ఉండడం మర్చిపోతున్నారు వాళ్ళ కడుపున పుట్టిన పిల్లలు. వృద్ధులు తమ ఆవేదనను ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియకుండా సతమతమైపోతూ ఉంటారు. అందువల్ల వాళ్ళ పట్ల అనుసరించాల్సిన వైఖరి, అంటే వాళ్ళ పట్ల మనం ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి ఆలోచింప చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. విద్యార్థుల్లో అలాంటి ఆలోచన కలిగించడానికి ప్రస్తుతం ఈ పాఠం ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ తర్వాత పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్ళినట్టయితే, తీయని పలకరింపు అనేటువంటి పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తూ సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించే వచన రచనని కథానిక అంటారు. జీవితంలో ముఖ్యమైన సన్నివేశాలను క్లుప్తంగా అంటే వివరంగా తెలియజేస్తూ సంఘటనలు, ఒక సంఘటనకి మరొక సంఘటనకి జరిగినటువంటి సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించే వచన రచనని కథానిక అని అంటారు. అయితే సంభాషణ, శిల్పం ఇవి కథానికలోని ప్రధాన అంశాలు. కథనం, సంభాషణ, శిల్పం. కథనం, సంభాషణ, శిల్పం. కథనం, సంభాషణ, శిల్పం అనేవి కథానికలోని ప్రధాన అంశాలు. కథానికలోని ప్రధాన అంశాలు. కథానికలోని ప్రధాన అంశాలు ఏంటంటే కథనం, సంభాషణ అండ్ శిల్పం. ఇవి కథానికలోని ప్రధాన అంశాలు. జీవితంలో జరిగినటువంటి ముఖ్య సన్నివేశాలను వివరంగా తెలియజేస్తూ సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తే దాన్ని కథానిక అనడం జరుగుతుంది. కథానికలో కథనం, సంభాషణం, శిల్పం ఇవి కథానికలో ప్రధాన అంశాలు. ప్రస్తుత పాఠ్యభాగం ఇల్లిందుల సరస్వతీదేవి రచించిన తులసి దళాలు కథానిక సంపుటి నుండి తీసుకోవడం జరిగింది. తీయని పలకరింపు అనేది ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే తులసి దళాలు
తులసి దళాలు. వీటిని ఎలా గుర్తించుకోవాలో కూడా కోడ్ ఉంటుంది. తప్పకుండా మీరు చివరి వరకు చూసినట్లయితే వీటిని ఈమె రాసినటువంటి రచనలు కథా సంపుటిలో గుర్తించుకోవడానికి కోడ్ ఉంటుంది కాబట్టి చివరి వరకు చూడండి. ఇల్లింద్ర సరస్వతీదేవి రచించినటువంటి తులసి దళాలు అనే కథానిక సంపుటి నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. ఏ పాఠము అంటే తీయని పలకరింపు. తీయని పలకరింపు పలకరింపు కదా, ఈ పాఠం తీసుకోవడం జరిగింది. అయితే ఇది ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. తీయని పలకరింపు ఏ ప్రక్రియకు చెందిందని కానీ, ఆ పాఠాన్ని ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందని కానీ, లేదా తులసి దళాలు కథనిక సంపుటి రచయిత ఎవరు అని కూడా అడగడం జరుగుతుంది కాబట్టి ఇది చూసుకోండి. ఆ తర్వాత రచయిత్రి పరిచయం చూసినట్టయితే ఇల్లింద్ర సరస్వతీదేవి స్వతంత్రానికి పూర్వమే సృజనాత్మకత రంగంలో అడుగుపెట్టిన ప్రసిద్ధ రచయిత్రి. ఈమె వందలాది కథలు, కొన్ని నవలలు, రేడియో నాటికలు, అనేక వ్యాసాలను రచించి బహుముఖ ప్రజ్ఞావంతురాలు. 1982లో ఈమె రచించిన స్వర్ణ కమలాలు కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు, సుశీల నారాయణ రెడ్డి పురస్కారాన్ని కూడా పొందింది. తులసి దళాలు, రాజహంస ఈమె కథా సంపుటిలో 1958 ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలుగా, జైలు విజిటర్ గా కూడా పనిచేసింది. 1934లో స్థాపించిన ఆంధ్ర యువతి మండలి వ్యవస్థాపకుల్లో ఒకరు ఈమె. మానవ మనస్తత్వ ధోరణులు, విభిన్న కాలాల్లో, సందర్భాల్లో జీవన పరిణామాలను విశ్లేషించి విశ్వజనీన భావాలను దృష్టిలో పెట్టుకుని రచనలు చేసింది. సరళమైన, నిరాడంబరమైన, వాస్తవిక అభివ్యక్తితో ఈమె రచనలు ఉంటాయి. ఇందులో ఇలా మొత్తంగా చదివితే మనకి ఏమీ అర్థం కాదు. ఒకవేళ అర్థమై గుర్తుంచుకుందాం అనుకున్నా కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఇందులో ఉన్నటువంటి పాయింట్స్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ సైడ్ లో రాసుకుంటే మనకు ఈజీగా నెక్స్ట్ టైం రివిజన్ చేసేటప్పుడు తొందరగా క్యాచ్ అవుతాయి అన్నమాట. కాబట్టి మనం వీటిని ఇలా పాయింట్ వైజ్ గా రాసుకుందాం. ఓకే, ఒకసారి మీరు వాటన్నింటిని చూసినట్టయితే ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇల్లింద్ర సరస్వతీదేవి స్వతంత్రానికి పూర్వమే సృజనాత్మకత రంగంలో అడుగుపెట్టిన ప్రసిద్ధ రచయిత్రి. కొన్ని వందల కథలను, నవలలను, రేడియో నాటికలను, అనేక వ్యాసాలను రచించిన బహుముఖ ప్రజ్ఞావంతురాలు ఎవరు అంటే ఇల్లింద్ర సరస్వతీదేవి. ఈమె 1982లో 1982లో ఏంది స్వర్ణ కమలాలు కథా సంపుటికి, ఏది స్వర్ణ కమలాలు, ఇది కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారము, సుశీల నారాయణ రెడ్డి పురస్కారం కూడా పొందింది. ఏది స్వర్ణ కమలాలు అనేది కేంద్ర సాహిత్య, రాష్ట్ర సాహిత్య మరియు సుశీల నారాయణ రెడ్డి పురస్కారం కూడా నీట్గా రాసుకోండి మీరు. నారాయణ రెడ్డి పురస్కారం కూడా అందుకుంది. ఏది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారము, సుశీల నారాయణ రెడ్డి పురస్కారం కూడా పొందింది. ఆ తర్వాత తులసి దళాలు, రాజహంస. నెక్స్ట్ తులసి దళాలు, ఆ తర్వాత రాజహంస అనేవి ఈమె యొక్క కథా సంపుటాలు. 1958లో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలుగా కూడా, జైలు విజిటర్ గా కూడా పనిచేసింది అనమాట. ఈమె ఎవరు అంటే 1958లో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా జైలు విజిటర్ గా కూడా పనిచేసింది. జైలు విజిటర్ గా పనిచేసింది ఇల్లింద్ర సరస్వతీదేవి. అయితే 1934లో
ఆంధ్ర యువతీ మండలి వ్యవస్థాపకుల్లో ఈమె ఒకటి. ఆంధ్ర యువతీ మండలి 1934లో స్థాపించింది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే 1931లో 1934లో ఆంధ్ర యువతి స్థాపించిన ఆంధ్ర యువతీ మండలి వ్యవస్థాపకుల్లో ఈమె ఒకరు. మానవ మనస్తత్వ ధోరణులను విభిన్న కాలాలలో సందర్భాల్లో జీవన పరిణామాలను విశ్లేషించి జరిగిన భావాలను దృష్టిలో ఉంచుకొని విశ్వంలో ఉన్న అందరిని గురించి దృష్టిలో ఉంచుకొని ఆమె రచనలు చేయడం జరిగింది. ఆ రచనలు ఎట్లుంటాయంటే సరళమైనవిగా, నిరాడంబరమైనవిగా, వాస్తవిక అభివ్యక్తితో ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది గుర్తుపెట్టుకోండి. 1934లో స్థాపించిన ఆంధ్ర యువతి మండలి ఎప్పుడు స్థాపించబడింది అంటే 1934లో స్థాపించబడింది అనేది గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర యువతి మండలి. ఇప్పుడు ఒక్కసారి మనం రచనలను ఆమె ఉన్నాయి కదా, కథా సంపుటిలు ఉన్నాయి కదా, వాటిని ఎలా గుర్తించుకోవాలి చూడు. కథా సంపుటిలు ఎవరివి అంటే ఇల్లెందుల సరస్వతీదేవి. అయితే తీయని పలకరింపు అక్కడ చెప్పడం మర్చిపోయాను. తీయని పలకరింపు యొక్క రచయిత్రి ఎవరు అంటే ఇల్లింద్ర సరస్వతీదేవి కదా. ఈ ఇల్లింద్ర సరస్వతీదేవిని ఎలా గుర్తించుకోవాలి అంటే పలకరించేది ఎవరిని? ఇంట్లో వాళ్ళని, ఇంటి పక్కన వాళ్ళని వీళ్ళని పలకరిస్తాం మనం. ఆ పలకరింపు, తీయగని పలకరింపు అనేది ఇంటి పక్కలలోనే జరుగుతుంది కాబట్టి ఇల్లిందుల అంటే ఇంట్లో అని గుర్తుపెట్టుకోండి. ఇల్లిందుల సరస్వతీదేవి అనేది గుర్తొస్తుందంట. ఇది కథా సంపుటాలు ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ చూద్దాం. ఏంటి? స్వర్ణ కమలాలు. రెండవది తులసి దళాలు. మూడవది రాజహంస. అయితే ఇల్లింద్ర సరస్వతీదేవి రచించినటువంటి ఈ కథా సంపుటాలను గుర్తించుకోవడానికి కోడ్ ఏంటంటే రాజహంస ఉంది కదా, ఈ రాజహంస సరస్వతీదేవిని, ఎవరిని? ఇల్లింద్ర సరస్వతీదేవి కదా, సరస్వతీదేవిని తులసి దళాలు మరియు స్వర్ణ కమలాలతో పూజించింది అని గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే ఈ రాజహంస అనేది సరస్వతీదేవిని పూజించాలి. దేంతో పూజిస్తుంది అంటే తులసి దళాలు, స్వర్ణ కమలాలు ఈ రెండింటిని తీసుకెళ్లి సరస్వతీదేవిని పూజిస్తుంది అని గుర్తుపెట్టుకున్నట్లయితే ఈమె యొక్క కథా సంపుటాలు వచ్చేస్తాయి. ఏమేమి ఉన్నాయంటే స్వర్ణ కమలాలు, తులసి దళాలు, రాజహంస. ఈ విధంగా గుర్తించుకోండి, ఈజీగా గుర్తుండిపోతుంది. ఇంతవరకు మనం ఏమేమి నేర్చుకున్నాం ఒకసారి చూసినట్లయితే ఇల్లింద్ర సరస్వతీదేవి ఉంది కదా, తీయని పలకరింపు. గుర్తించుకోవడానికి ఏంటంటే ఇంట్లో వాళ్ళని పలకరిస్తాము, ఇంటి పక్కల వాళ్ళని పలకరిస్తాము కాబట్టి తీయగా పలకరించేది ఇంటి పక్కలని, ఇంట్లో వాళ్ళని కాబట్టి ఇల్లింద్ర సరస్వతీదేవి అనేసి రచయిత పేరు గుర్తించుకోండి. ఇది మానవ సంబంధాలు, ఇతివృత్తము, ప్రక్రియ, కథానిక ప్రక్రియకు చెందింది. ఈ పాఠం ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది అంటే ఇల్లింద్ర సరస్వతీదేవి రచించిన తులసి దళాలు కథానిక సంపుటి నుంచి తీసుకున్నారు. తర్వాత మనము చూసుకున్నట్లయితే ప్రవేశికం చూద్దాం ఒకసారి. మానవుడు సంఘజీవి, 10 మందితో కలిసి జీవించాలనుకుంటున్నాడు. దేశ విదేశాలతో సంబంధాలు నెలకొల్పుకుంటున్నాడు. కానీ తన కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ఉంటున్నాడా? ఇంటికి పెద్ద దిక్కుగా ఉండే వృద్ధులను గౌరవంగా చూసుకుంటున్నాడా? నిర్లక్ష్యానికి గురి అయిన గంగాధర్రావు అనే ఒక వృద్ధుడు ఇల్లు వదిలి తన వాళ్ళందరికీ దూరంగా జీవించసాగాడు. గంగాధర్రావు అట్లా వెళ్ళిపోవడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటో, వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటో తెలుసుకునేందుకు ఈ కథను చదువుదామంటున్నాను. ఒకసారి మీరు చదవకపోయినా నేను ఒకసారి చెప్తాను. ఈయన గంగాధర్రావు అనే ఆయనకు పిల్లలు ఉంటారు, వాళ్ళని చదివించి మంచి ఉద్యోగంలో స్థిరపరుస్తాడు. ఆయన కూడా ఒక ఎంప్లాయ్, గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండేవాడు. అయితే ఆయన ఉద్యోగంలో ఉన్నన్ని రోజులు ఆయన అందరూ గౌరవిస్తారు. ఆ తర్వాత పిల్లల్ని పెద్ద చేసి విదేశాలకు పంపిస్తాడు.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పిల్లలు తమని పట్టించుకోవడం మానేస్తారు. కూతురికి మంచి సంబంధం చూసి కట్నం ఎక్కువగా ఇచ్చి పెళ్లి చేస్తాడు. చేసిన తర్వాత కూతురు అల్లుడు పట్టించుకోవడం మానేస్తారు. ఆ తర్వాత కొడుక్కి స్నేహితుడు కూతురు అంటే ఆ స్నేహితునికి కట్నం ఇచ్చుకునేంత స్తోమత లేకుంటే ఒకసారి అనుకోకుండా గంగాధర్ రావు దగ్గరికి వచ్చి, ఇలా నా కూతురు చాలా అందంగా ఉంటుంది, కానీ దానికి పెళ్లి చేయాలంటే నా దగ్గర కట్నం ఇచ్చుకునేంత స్తోమత నాకు లేదు అని ఒక్కసారి చెప్పి బాధపడతాడు. అప్పుడు గంగాధర్ రావు జాలితో ఆ అమ్మాయిని చూసి నచ్చితే నా కొడుకిచ్చి పెళ్లి చేసుకుందామని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ కొడుకిచ్చి పెళ్లి చేస్తాడు. అయిన తర్వాత కూడా కొన్ని రోజులకి ఆ అమ్మాయి కూడా ఇతన్ని గౌరవించడం మానేసింది. ఎందుకు గౌరవం తగ్గింది అంటే అతడు సంపాదించడం లేదు. ఉద్యోగ విరమణ పొందినటువంటి గంగాధర్ రావు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి గౌరవం అనేది ఉద్యోగం నుంచి విరమణ పొందిన తర్వాత అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ గౌరవాన్ని అతను పొందలేదు. అంతకు ముందు ఆయన పిలవగానే పలికే అందరూ ఉద్యోగ విరమణ పొంది ఖాళీగా ఇంట్లో కూర్చున్న తర్వాత పిలిచినా పలకకుండా ఉండేవారు. తన సొంత భార్య కూడా పెళ్లికి ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఆయన ఖాళీగా ఉంటున్నప్పుడు ఆమె కూడా పలకడం మానేసింది. ఆయనను పట్టించుకోవడం మానేసింది. ఆయనకు ఆరోగ్యం బాలేకపోయినా పట్టించుకోవడం మానేశారు. అలా ఉండడాన్ని చూసి ఆయన తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటికెళ్ళిపోతాడు. వెళ్ళి ఒక అనాథాశ్రమంలో ఉండాలనుకుంటాడు. వృద్ధాశ్రమంలోకి వెళ్తాడు. వృద్ధాశ్రమంలోకి ఫోన్ చేసి నేను నాకు ఒక సెపరేట్ రూమ్ కావాలి అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఇస్తామంటారు. అక్కడికెళ్ళేసి అతను తనకొచ్చేటువంటి పెన్షన్ డబ్బులు ఉంటాయి కదా! ఆ డబ్బులతోనే నేను హాయిగా ఉండొచ్చు. 10 మంది ఉంటారు. వాళ్ళతో మంచిగా పలకరించుకుంటూ హాయిగా ఉండొచ్చు అని చెప్పేసి ఆశ్రమంలో చేరిపోతాడు. ఇది ఇందులో ఉన్నటువంటి సారాంశం మొత్తం ఉంటుంది. కావాలనుకున్న వారు ఒకసారి చదువుకోండి. చాలా బాగుంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.